ఈ కల్తీ కళ్ళు వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం ఎంత సీరియస్ ఉన్నా, మొన్న కూడా కామారెడ్డి జిల్లాలో సుమారు కొద్దిమంది మా దగ్గర అయితే మరీ ప్రాబ్లం అవుతుంది అల్ఫాజోలం వల్ల. నేనేమంటున్నాను, ప్రభుత్వాన్ని సీరియస్గా ఆలోచించమంటున్నాను. మీకు ఇప్పసార్ అంటే నవ్వులాట ఉంది. ఇప్పసార 130 దేశాల రెవెన్యూ ఇచ్చింది. ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు, ఏ దేశంలో ఫ్రాన్స్లో ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు మీకు ఇప్ప ఉండొచ్చు, టకీలా ఉండొచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. నేను అద్దు మంచి ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతుంటే, ఇంత అవగాహన లేకుండా మాట్లాడితే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష రికార్డు ఎందుకంటే మాట్లాడుతున్నాడు ఆయన? క్షమాపణ చెప్పండి. ఇప్పుడు మాట్లాడేది సారా టక్కీల గురించి, మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు తీస్తాడా? అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్. ఒక గౌరవ సభ్యుడు ఇక్కడ దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతుంటే, మహిళలకు సంబంధించి అందులో చనిపోయిన మహిళ ఈ భారతదేశంలో వాళ్ళ నాయకుడు చెప్పిండు, అరే పేరు ఇట్లా మాట్లాడితే ఆ పేరు తీసి పెట్టేదంటే ఏమన్నట్టు? అరే ఎట్లా మాట్లాడతారు మీరు అంతా పూర్తిగా? ఇది వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. ప్రశ్న ఆయన మాట్లాడించే ప్రశ్న లేదు అధ్యక్ష. ఆయన ఇది పొరపాటు అనేదాకా మాట్లాడించే ప్రశ్న లేదు. ఎట్లా మాట్లాడతారు ఇందిరమ్మ పేరు? అధ్యక్ష, ఆయనే సారీ చెప్పాలి, అది తొలగించాలి. ఇందిరమ్మ పేరు అనేటువంటి ప్రస్తావన అది సారా టెక్నిక్ పేరు పెట్టద్దని మాట్లాడుతారు. అయినే ఎంత అన్యాయం అధ్యక్ష. ఏం అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నా? శ్రీహరి గారు వారు మాట్లాడుతున్నారు కదా. ఇందిరమ్మ పేరు ఎందుకా? నువ్వు ఇందిరమ్మ పేరు ఎట్లా ఇస్తావు? ఇందిరమ్మ పేరు ఎట్లా ఇస్తారు? ఇందిరమ్మ పేరు అన్ఫార్చునేట్, నథింగ్ డూయింగ్. సార్, ఎట్టి పరిస్థితులలో ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. ఇందిరమ్మ పేరు సారాకు సంబంధించి ప్రస్తావించినందుకు మా దేవత ఈ దేశానికి సంబంధించి వాజ్పేయి గారు ఉక్కు మహిళ అని చెప్పినాడు, దుర్గాదేవి అన్నాడు. అటువంటి ఆ పేరును వీళ్ళు తెలియగా ఉచ్చరిస్తారా? ఏమైనా కనీస అవగాహన ఉందా? గౌరవ సభ్యుడికి అర్హత ఉందా? ఇదేం పద్ధతి అధ్యక్ష? దయచేసి నేను ఇందిరమ్మ పేరు గురించి మాట్లాడితే ఎంత అన్యాయం చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడించేది లేదు. బరాబర్ ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. అధ్యక్ష, కూర్చోండి. గౌరవ బీజేపీ శాసనసభకు సంబంధించిన నియమావళి కానీ, పార్లమెంటరీ లాంగ్వేజ్కి సంబంధించి కానీ, పెద్దలను గౌరవించడంలో కానీ, మాజీ ప్రధాని ఈ దేశం గురించి త్యాగం చేసిన మా నాయకురాలు, మాజీ ప్రధానమంత్రి గురించి అసలు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. మేము ఈరోజు ఏకపక్షంగా అందరూ సభాపక్షంగా కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, తప్పకుండా క్షమాపణ చెప్పాలా. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ నాయకులు వారు కూడా స్పందించాలి. ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుకొని ఇదేం ప్లాట్ఫామ్ అధ్యక్ష? ఇది బీజేపీ శాసనసభ్యులు వారికి అత్యవసర పని ఉంది అంటే మేము ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులు మాట్లాడాల అవకాశం ఇచ్చిన తరుణంలో వారిని కోరినాం. వారికి ఇస్తే మళ్ళా వీరు గారితే గౌరవ శాసనసభ్యులు అంటే మాకు గౌరవం, కానీ ఆ విధంగా మాట్లాడటం సరికాదు. తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఈరోజు ఎవరి పరంగా గౌరవం లేకుంటే సభకు ఏ విధంగా గౌరవం దక్కుతుంది అధ్యక్ష? అరే ఎట్లా మాట్లాడతారా? శ్రీహరి గారు. అధ్యక్ష, సోదరుడు రాకేష్ రెడ్డి గారు ఇప్పపూత సార గురించి శాసనసభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయంలో ఎవరో నగితే ఎంత సీరియస్ గా అధ్యక్ష, మా వాళ్ళ జీవితాలు పోతున్నాయి, భార్య ఇదైపోతున్నాయని మాట్లాడి సీరియస్నెస్ తీసుకొచ్చి తానకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎస్ ఆయన మాట్లాడుతున్నట్టు అర్థం ఉందని చెప్పి మేము అవకాశం ఇస్తే, ఒక మాజీ ప్రధాని అధ్యక్ష దేశం కోసం ప్రాణం చేసి ఉక్కు మహిళగా బీజేపీ నాయకులు చెప్పిన ఒక నాయకురాలు బట్టి ఆమె పేరు పెట్టొద్దనడంలో ఎంత హాస్యాస్పదం అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా దీని పట్ల ఆయన క్షమాపణ కోరాలి. ఖచ్చితంగా ఇది వర్డ్స్ కింద తీసేసే అధ్యక్ష. రాకేష్ రెడ్డి గారు వాడినటువంటి పదాలు అభ్యంతరకరమైన పదాలు అన్నింటినీ అధ్యక్ష, ఈరోజు గౌరవ మంత్రులు
పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, శ్రీహరి గారు కానివ్వండి, సీనియర్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ఈ అంశంలో మరి వారు ఏం విన్నారో, ఎందుకోసం ఈ రకంగా వారు ఇంటర్వ్యూన్ అయ్యేసి దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో నేను ఒక విషయం లెట్ మీ కంప్లీట్ మా శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు ఒక నిమిషం నో లెట్ మీ కంప్లీట్ అధ్యక్ష ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ ఇక్కడ వాడలేదు సార్ వారు నేను బీజేపీ నాయకులను ఎందుకు ఇంటర్వ్యూన్ కావని చెప్పడం జరిగింది అధ్యక్ష అంటే, ఈరోజు ఒక నాయకుడిగా శాసనసభ బీజేపీ పక్షాన్ని నిలబడి బాధ్యతగా ఈరోజు వారి తోటి శాసనసభ్యుడు మాట్లాడిన తీరుకు వారు నిలబడి ఏదో తప్పు జరిగింది అని చెప్తారు అని అనుకున్నాం అధ్యక్ష. మళ్ళా తిరిగి వారు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? వారు సమర్థించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇది? అరే ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీరు పక్కనే ఉన్నారు, ఏం వింటారు అంటారా? పొన్నం ప్రభాకర్ గారు స్పష్టంగా విని మాట్లాడిండ్రు, శ్రీహరి గారు కూడా స్పష్టంగా వినే మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము అడ్డగోలుగా స్వీపింగ్ రిమార్క్స్ చేయాలని అనుకోవటం లేదు. అరే ఏంది? మన నాయకులు ఎవరికైనా ముఖ్య నాయకుల పేరు తీసి అటువంటి ఫలానా టకీల పేరు పెట్టద్దు అనుకుంటే ఎవరు స్పందించారు? ఇది మంచి పద్ధత? మా నాయకురాలు ఇందిరాగాంధీ గారు దేశానికి సంబంధించిన నాయకురాలు పేరు తీసి ఆ పేరు మాత్రం పెట్టద్దంటే ఇంకేం కావాలి సార్? మీది క్షమాపణ చెప్పాల్సిందే, నథింగ్ డూయింగ్. మేము ఆయన కూడా మాట్లాడే మీకు క్షమాపణ చెప్పాల్సిందే సార్. ఇందిరమ్మ పేరు తీయడం అనేటువంటి పొరపాటు. ఏం సార్, ఎవరైనా పేరు తీసి రేపు మా నాయన ఇంకోళ్ళ పేరు తీసి ఆయన ఫలానా పేరు మాత్రం అదే దట్స్ ఇట్ లిక్కర్ ఇష్యూ. రాకేష్ రెడ్డి గారికి ఇప్పపు సారం మీద జరిగేటువంటి సబ్జెక్టులో ఒక అవకాశం రిక్వెస్ట్ చేస్తే అవకాశం ఇచ్చడం, కానీ సభలో లేనటువంటి వ్యక్తి కాదు, స్వర్గస్థులైనటువంటి వ్యక్తి గురించి వారి పేరును ప్రస్తావించి మహిళా దేశానికి ఎంతో సేవ చేసిన మాజీ ప్రధానమంత్రి గురించి ఆ ఉద్దేశపూర్వకంగా మాట్లాడేటప్పుడు దయచేసి రాకేష్ రెడ్డి గారు ఆ ఓట్ని విత్డ్రా చేసుకొని క్షమాపణ ఇచ్చండి, మీకు గౌరవంగా ఉంటుందని చెప్పి సభ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. రాకేష్ రెడ్డి గారికి అధ్యక్ష మీరు కూర్చోండి. మాట్లాడిన మాటలు తప్పకుండా అవి మహిళా లోకాన్ని కించపరిచే రకంగా ఉన్నది. మీరు టకేలకు మరి వీటికి వాస్తవానికి మత్తు అనేది చాలా డేంజర్. అది మహిళలకే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదిగా అది అందరికి తెలిసినటువంటి విషయము. కాబట్టి ఇవాళ జీవితాలను ఇచ్చే వాటికే ఇందిరమ్మ పేర్లున్నాయి తప్ప మరి కుటుంబాలను ఇబ్బంది పెట్టే వాటికి టకేలకు వీటికి ఎక్కడ పెట్టాం. కానీ అంత చులకన భావము అవసరం లేదు. స్వర్గంలో అంటే చనిపోయినటువంటి ఇందిరమ్మ మీద కూడా మీ కసి అంత దుర్మార్గంగా ఉండడం అనేది ఇది శోచనీయము. కాబట్టి ఇప్పటి వరకు ఇల్లులు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లులు, చీరలైనా, పెట్రోల్ బంకులైనా లేదా రకరకాల సంక్షేమానికి, కుటుంబాల సంక్షేమానికే ఇందిరమ్మ పేర్లు కానీ సంక్షోభాలను క్రియేట్ చేసే అంశాలకు ఎప్పుడు కూడా గొప్పవారి పేర్లు పెట్టరు. కాబట్టి మీరు ఈ రకంగా వాడి మీ యొక్క అక్కసును వెళ్ళగక్కడం అనేది ఇది సరైంది కాదు. దయచేసి రాకేష్ రెడ్డి గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మాట్లాడేటప్పుడు ఒక మంచి సబ్జెక్టు గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మంచివే తీసుకురావాలి, కానీ కించపరుస్తూ హేళన చేస్తూ ఒక తప్పుడు సంకేతాలకు ఒక మహనీయుల పేర్లను పెట్టేటువంటి సంస్కృతిని తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుకనే వారు తప్పకుండా ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. సార్ నేను ఈరోజు అడుగుతా ఉన్నాను రాకేష్ రెడ్డి గారిని, నేను దయచేసి గౌరవ సభ్యులు నిజంగానే చాలా బాగా మాట్లాడుతాడు, మంచోడు. మరి ఎప్పుడప్పుడు స్లిప్ అవుతూ ఉంటుంది సార్, అప్పుడప్పుడు స్లిప్ అవుతుంది. మెంబర్స్ పరంగా కూడా వారి నోటి మాట స్లిప్ అవుతుంటుంది. తప్పకుండా జిద్దు మీద మా మహేశ్వర్ రెడ్డి గారు పోతా ఉన్నారు. నేను గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నాను, ఇట్ రిఫ్లెక్ట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ యువర్ పార్టీ సార్. ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ నేచర్, ఇట్ రిఫ్లెక్ట్స్ హౌ యూ రెస్పెక్ట్ ద ఉమెన్. ఇవన్నీ మహిళలకు మీకు ఇస్తా ఉన్న గౌరవాన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి అధ్యక్ష. సరే ఎప్పుడైనా మేము కూడా వచ్చాము అధ్యక్ష. మొదటిసారి అక్కడ కూర్చున్నప్పుడు తప్పు ఒప్పులు జరిగితే మీలాంటి స్థానంలో కూర్చున్న స్పీకర్ గారు తెలియజేసేవారు, ఈ విధంగా మాట్లాడొద్దు, ఈ విధంగా మాట్లాడాలని. తప్పును సవరణ చేసుకునే వాళ్ళం అధ్యక్ష, ఎక్కడ కూడా జీతుకుపోలే. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు పక్కన కూర్చొని
ఆ విధంగా మాట్లాడడం చాలా శోచనీయం అధ్యక్ష. రాకేష్ రెడ్డి గారికి స్లిప్ ఆఫ్ ద టంగ్ ఏదైనా అయితే వారు చెప్పాలి అధ్యక్ష. పక్కన ఉన్న వారు బీజేపీ తోటి శాసనసభ్యులకి చెప్పాల్సిన ధర్మం ఉంది. వారిని పక్కదారి పట్టించి వారికి చెడ్డ పేరు వచ్చే విధంగా మీరు చేస్తా ఉన్న ప్రయత్నం కనబడతా ఉంది మొత్తం రాష్ట్ర ప్రజలకి ఈరోజు అధ్యక్ష. మీకు తెలియంది ఇక్కడికి వచ్చిరాయని నేను నాకే తెలుసా అనుకుంటలేను అధ్యక్ష. నా మొత్తం 119 మందికి ఈ రూల్స్ ప్రొసీజర్స్ అందరికీ తెలుసనే అభిప్రాయంతో పోతాం. మీలాగా మాకే తెలుసని మేము ముందుకు పోము. నేను మీకు తెలిసే కాకుంటే నేను ఇది 5వ శాసనసభ్యుడిగా ఉన్నా. గుర్తుపెట్టుకోండి, నేను ఒక్కసారి 2 సార్లు నిలబడకని రాలేదు. వెంకటరమణారెడ్డి గారు ఈరోజు మీకు తెలుసు మాకు తెలుసు అని కాదు, అనేక సందర్భాల్లో ప్రతిపక్షంలో కూర్చున్నా, అనేక సందర్భాల్లో ఇక్కడ కూర్చున్నా మాకు సభా సాంప్రదాయాల గురించి ప్రొసీజర్స్ గురించి చెప్పేటప్పుడు గౌరవంగా మాట్లాడతా అధ్యక్ష. నేను గౌరవంగా ఉన్నాం కనుకనే ప్రజలందరూ గృహంలోను పదే ఎన్నుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? ఇది రాకేష్ రెడ్డి గారు తప్పకుండా వారు లేచి ఏ విధంగా ప్రస్తావన చేసిండ్రో వారు జవాబు చెప్పమన్నారు అధ్యక్ష. వెనుక నుంచి ముందు నుంచి కాకుండా